చంద్రయాన్-2 మనకి కొన్ని సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ వల్ల, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వల్ల చంద్రయాన్-2 ఫెయిల్ అయింది. ఈ రోజు వరకు మనం ప్రతిదీ అప్రోచ్ చేసాం చంద్రయాన్-2లో కూడా. కానీ చంద్రయాన్-3లో ప్రస్తుతం అప్రోచ్ అవ్వడానికి, మనం సక్సెస్ కొట్టడానికి మరికొద్ది నిమిషాల దూరంలో ఉన్నాం. రైట్. సో ఇది 41 రోజుల చంద్రయాన్ ప్రస్థానం చివరి అంకంలో చేరింది. సో మరికొద్ది క్షణాల్లో లైవ్ టెలికాస్ట్ ప్రారంభం కాబోతోంది. విక్రమ్ ల్యాండర్ను దశల వారీగా తగ్గించుకుంటూ, దాని దూరాన్ని తగ్గించుకుంటూ, దాని స్పీడ్ని తగ్గించుకుంటూ చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ చేయడానికి శాస్త్రవేత్తలు ప్రారంభం చేశారు ప్రక్రియను. ప్రస్తుతం చివరి 15 నిమిషాలు ఏదైతే ఉంటుందో చాలా క్రూషియల్ టైం అది, టెర్రర్ టైం అంటారు. సో ఈ టైంలో ఏమైనా జరగవచ్చు. కానీ చంద్రయాన్-2 నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠాల నుంచి ఆ తప్పిదాలు మళ్ళీ జరగకుండా, ఆ వైఫల్యాలు మళ్ళీ జరగకుండా దాన్ని చాలా పగడ్బందీగా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇద్దరు సాఫ్ట్వేర్ అనుకోవచ్చు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు, లేదంటే దాని బరువు కావచ్చు, దాని కాళ్ళలో ఉండే స్ట్రెంగ్త్ కావచ్చు, ఎంచుకునేటటువంటి ప్రాంతం కావచ్చు. అలాగే ప్లాన్ బిని కూడా ఈసారి పెట్టారు. కానీ ప్లాన్ బిని ఇప్పుడు ఉపయోగించే పరిస్థితులు, ఎందుకంటే వాతావరణం అన్ని అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అన్ని మంచి శకునములు అనే మాటను మనం చెప్పవచ్చు. సో ల్యాండింగ్ కూడా చాలా సాఫ్ట్గా, సక్సెస్ఫుల్గా జరుగుతుందనేది శాస్త్రవేత్తలు చాలా దృఢంగా నమ్ముతూ ఉన్నారు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎన్టీవీలో దీనికి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే ట్యూన్. లలితాలో మీకే తెలుసు, నిజంగానే తరుగు తక్కువ, నిజశ్రావణంలో ఇంకా తక్కువ, అన్ని బంగారు నగులకు తరుగులో ఇంకా 1% తక్కువ, వజ్రాభరణాలు 4000 తక్కువ. బంగారం వజ్రాలు ఎక్స్ట్రాగా లభించేటప్పుడు ఎందుకండి ఈ ఫ్రీ గిఫ్ట్లు? మీ ఇంట బంగారం వజ్రాలు వెండి వెళ్లి విరియాలి. అంటే ఆటోగాలనా? వైష్ణవి ఇంజనీర్. చదువుకుంటే జీవితంలో పైకొస్తావు, కోకపోతే ఇలా ఆటో తొక్కుతావు. విపరీతమైన వెన్ను నొప్పి, మెడ నొప్పితో బాధపడేదాన్ని. స్పాండిలైటిస్, సర్వికల్ స్పాండిలైటిస్. వాడిన మందులకు సైడ్ ఎఫెక్ట్స్ తప్ప చివరి ప్రయత్నంగా డాక్టర్ కేర్ హోమియోపతిని ఎంచుకున్నాను. సైడ్ ఎఫెక్ట్స్ కి ఛాన్సే లేదు. కోట్లాది మంది నమ్మకమైన ఎంపిక డాక్టర్ కేర్ హోమియోపతి. కారా కిళ్ళి వస్తే మమ్మీ కిళ్ళి చెప్పొద్దు, బండ బూతులుగుస్తే డాడీ తోటి చెప్పొద్దు. చీమ పుట్టలో వేలు పెట్ట, ప్రేమ పుట్టల గుండె నెట్ట, 2 ఒక్కటని తేలేలోగా ఇంకో చెయ్యిని పట్టిందంట. నన్నే ఇట్ట సైడ్ ఎఫెక్ట్. 20 నిమిషాలే కీలకం కానున్నాయి. చంద్రయాన్-2లోని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించారు ఇస్రో సైంటిస్టులు. ఒక్క భారత్ మాత్రమే కాదు, ఇటీవల రష్యా ప్రయోగించినటువంటి లూనా 25 సైతం ల్యాండింగ్ చివరి క్షణాల్లో విఫలమైంది. దీంతో ప్రస్తుతం మన చంద్రయాన్-3 మీదే ప్రపంచమంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇస్రో చేపట్టిన చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగే ప్రక్రియపై ప్రపంచం యావత్తు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కానీ ఏదైతే ఇస్రో 40 రోజుల క్రితం, అంటే జూలై 14వ తేదీన ఎప్పుడైతే చంద్రయాన్-3ని ప్రయోగించిందో అప్పటి నుంచి కూడా చంద్రయాన్ ఈ 40 రోజుల ప్రయాణం ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు మనము. ముఖ్యంగా చంద్రయాన్-3ని ప్రయోగించిన తర్వాత ఈ 40 రోజుల్లో జూలై 25 నుంచి ఆగస్టు 23 వరకు కూడా స్టెప్ వైజ్ ఏం జరిగిందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఈరోజు ఆగస్టు 23 సాయంత్రం 6:04 విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రయాన్ మీద ఉపరితలం మీద అడుగు పెట్టబోతోంది. అయితే దానికి ముందు ఆగస్టు 17న ఏం జరిగింది? ప్రొపల్షన్ మాడ్యూల్ అలాగే విక్రమ్ ల్యాండర్, ఈ రెండింటినీ కూడా, విక్రమ్ ల్యాండర్లో ఉన్నటువంటి ప్రజ్ఞాన్ రోవర్, ఈ మూడింటినీ కూడా పేలోడ్ ద్వారా చంద్రయాన్-3ని లాంచ్ చేశారు. ఆ లాంచ్ చేసిన తర్వాత పైన చంద్రుడి దగ్గర ఉన్నటువంటి కక్షలోకి, లూనార్లోకి పంపించిన తర్వాత స్టెప్ వైజ్గా కక్షను పెంచుకుంటూ తగ్గించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఏదైతే ఉందో ముఖ్యమైన ఘట్టం ఈరోజు జరిగేటువంటి ఈ 17 మినిట్స్ గురించి చెప్తున్నారు. ఈ 17 మినిట్స్లో విక్రమ్ ల్యాండర్ కిందికి దిగేటువంటి అంశం గురించే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ 40 రోజుల ప్రయాణంలో ఏదైతే ఉందో ముఖ్యంగా జూలై
14, అలాగే జూలై 15, జూలై 17, జూలై 18 పైకి వెళ్లేంత వరకు కూడా స్టెప్ వైజ్ అక్కడ లోపల ఉన్నటువంటి 2 కంప్యూటర్లని ఆన్ బోర్డ్ కంప్యూటర్లు ఫిక్స్ చేశారు. ఈ ఆన్ బోర్డ్ కంప్యూటర్లు 2 కూడా ప్రోగ్రామింగ్ అంతా కూడా ఫిక్స్ అయి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇస్రో నుంచి పైకి లాంచ్ అయిన తర్వాత జూలై 14న రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్ళిన తర్వాత చంద్రుడి ఉపరితలం దగ్గర కక్షలోకి వెళ్లే క్రమంలో చాలా వరకు మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా అప్డేట్ అవుతూ వచ్చింది. అప్డేట్లో భాగంగానే చంద్రుడిని చేరడానికి దాదాపు 40 రోజుల సమయం పడింది. ఇక్కడ చూడొచ్చు, ముఖ్యంగా రష్యా ప్రయోగించినటువంటి లూనా 25 ఏదైతే ఉందో అది ఆగస్టు 11 ప్రయోగించారు. దాదాపు 21కి వచ్చేసరికి ల్యాండింగ్లో క్రాష్ ల్యాండింగ్ జరిగింది. సో రష్యా ఇస్రో ముందుగానే మనకి చెప్పింది అంతరిక్ష ప్రయోగ సంస్థ ఫెయిల్ అయింది లూనా 25 అని. అంటే 40 రోజుల సమయం ఎందుకు అంటే ఒక రకంగా స్లో స్టడీ విన్ ద రేస్ అనే ఒక పర్టికులర్ వేలో వెళ్ళింది ఇస్రో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత అంతరిక్ష సంస్థ చాలా వరకు కూడా చంద్రయాన్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3 ఈ 3 డిఫరెన్సెస్ని కూడా గమనించింది. ముఖ్యంగా చంద్రయాన్-2లో ఆర్బిటర్ అక్కడే ఉంది కాబట్టి ఇక్కడ లాంచర్ని ప్రయోగించే క్రమంలోనే ముఖ్యంగా ప్రొపెన్షియల్ మాడ్యూల్ అలాగే విక్రమ్ ల్యాండర్ ఈ రెండింటిని పైకి పంపించిన తర్వాత ఆగస్టు 20న అక్కడ మొత్తం కూడా డీబూస్ట్ జరిగింది. ఆ తర్వాత కక్షను తగ్గించుకుంటూ వచ్చారు. జూలై 14 చంద్రయాన్-3 ఎప్పుడైతే ప్రయోగం జరిగిందో ఆ తర్వాత స్టెప్ వైజ్ 100 కిలోమీటర్ల పైగా స్పీడ్తో పైకి వెళ్ళింది. ఇక సేఫ్గా ల్యాండ్ అయ్యేంత వరకు కూడా కొంతవరకు నావిగేషన్ సిస్టమ్కి సంబంధించి అలాగే అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మోడ్ సిస్టమ్స్కి సంబంధించి కూడా చాలా అప్డేషన్స్ జరిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనము చంద్రయాన్-3 ప్రయోగించిన దగ్గర నుంచి కూడా రకరకాల కథనాలు NTV ప్రసారం చేస్తూనే ఉంది. అందులో భాగంగా కూడా మనం చూడొచ్చు ఇక్కడ ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా, ముఖ్యంగా ఇది అత్యంత ప్రధానమైంది. LPDC అంటే ఎప్పుడైతే విక్రమ్ ల్యాండర్ కిందికి దిగుతుందో ఇక్కడ ఉన్న కెమెరా అక్కడ ఎటువంటి పొజిషన్ ఉంది, అక్కడ నీళ్లు ఉన్నాయా, గుంతలు ఉన్నాయా, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చంద్రుడి లోపల బిలాలు ఉన్నాయా, లేకపోతే చంద్ర కంపాలు వచ్చే ప్రమాదం ఉంటుందా, ఇవన్నీ కూడా డిటెక్ట్ చేస్తుంది. అందుకనే ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా అంటారు. అలాగే లేజర్ అల్టీమీటర్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేశారు. ఈ ప్రోగ్రామింగ్ సిస్టంలో లేజర్ డాప్లర్ వెలోసిటీ మీటర్ అనే దాన్ని కూడా ఫిక్స్ చేశారు. ల్యాండర్ హారిజంటల్ వెలోసిటీ కెమెరా కూడా. అంటే ఇవన్నీ కూడా సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపడానికి ఇవన్నీ కూడా ఉపకరిస్తాయి. ఇవన్నీ కూడా పేలోడ్లో ఫిక్స్ చేసి ఉంచారు. బెంగళూరు ఇస్రో కేంద్రం వద్ద మా ప్రతినిధి కార్తీక్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం క్షణక్షణం ఒక ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. కార్తీక్, ఎగ్జాక్ట్ 5:45కు లైవ్ ఇవ్వబోతోంది. సో ఇంకా ఏమైనా అప్డేషన్స్ ఉన్నాయా ల్యాండింగ్ ప్రక్రియలో? మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎస్ రైట్, కేవలం మరొక 50 నిమిషాల్లోనే ఏదైతే విక్రమ్ ల్యాండర్కు సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ అనేది కూడా ఇస్రో లైవ్లో అందరికీ కూడా ప్రపంచం మొత్తానికి కూడా చూపించబోతుంది. అయితే 5:44 ల్యాండింగ్ ప్రక్రియ మొదలై సాయంత్రం 6:04 జాబిల్లిపై దిగనుంది విక్రమ్. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాధారణ వాతావరణ పరిస్థితులున్నాయని ఇప్పటికే ఇస్రో ప్రకటించింది. సోలార్ విండ్ స్థిరంగా ఉన్నట్లు ప్రకటించింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపాక 2 వారాల పాటు ల్యాండర్ రోవర్ పరిశోధనలు సాగించనున్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. రష్యా ప్రయోగించిన లూనా 25 విఫలం కావడంతో ఇప్పుడు ప్రపంచం దృష్టి చంద్రయాన్-3పై పడింది. ఇప్పటి వరకు 40 రోజుల పాటు సాగిన చంద్రయాన్-3 ప్రయాణం ఒక ఎత్తైతే ప్రజ్ఞాన్ రోవర్తో చంద్రుడిపై విక్రమ్ ల్యాండింగ్ మరో ఎత్తు. ల్యాండింగ్ ప్రక్రియలో చివరి 15 నిమిషాలే అత్యంత కీలకమంటున్నారు శాస్త్రవేత్తలు. చంద్రయాన్-2 ఈ సమయంలోనే విఫలమైంది. ఒక్క భారత్ మాత్రమే కాదు, ఇటీవల రష్యా ప్రయోగించిన లూనా 25 సైతం ల్యాండింగ్ చివరి క్షణాల్లో విఫలమైంది. మరికొద్ది క్షణాల్లో ఆ ఫీట్ను సాధించబోతోంది ఇస్రో. అతి తక్కువ ఖర్చుతో చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో అడుగు పెట్టబోతున్నటువంటి మొట్టమొదటి దేశంగా చరిత్ర సృష్టించబోతోంది ఇస్రో.
అలాగే చంద్రుడిపై కాలు మోపిన 4 దేశాల్లో ఒకటిగా భారత్ ఉండబోతోంది. ఇప్పటి వరకు అమెరికా, సోవియట్ రష్యా, చైనా, ఆ తర్వాత భారత్ చంద్రుడిపై కాలు మోపబోతున్నటువంటి దేశంగా చరిత్ర సృష్టించబోతోంది. ఇక దక్షిణ ధ్రువంలో సేఫ్గా ల్యాండ్ అయినటువంటి మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించబోతోంది. ఆల్ రైట్, సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత దీనివల్ల ఏమిటి ఉపయోగం? దీనివల్ల ఉపయోగం ఏంటంటే చంద్రుడి పైన ఉన్నటువంటి పరిస్థితులు, చంద్రుడి దక్షిణ ధ్రువంలో ప్రధానంగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే దానికి సంబంధించిన సమాచారాన్ని విక్రమ్ ల్యాండర్లోంచి బయటకు వచ్చే ప్రజ్ఞాన్ రోవర్ సేకరించి శాస్త్రవేత్తలకు సమాచారం చేరవేస్తుంది. ఇక చంద్రుడిపై నీళ్లు ఉన్నాయి అనేది భారత్ కనిపెట్టింది. అది చంద్రయాన్-1 సాధించింది. చంద్రుడిపై కొన్ని లక్షల టన్నుల నీరు ఉంది అంటే అక్కడ మానవాళి మనుగడకు ఎంతో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని అర్థం. సో దానికి అనుగుణంగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రపంచానికి తెలియజేసిన దేశంగా భారత్ ఖ్యాతికెక్కింది. చంద్రయాన్-2 అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, భూమి ఏ విధంగా ఉంది, అక్కడ ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి, నీటి సాంద్రత ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది అన్వేషించడానికి వెళ్ళినటువంటి చంద్రయాన్-2 విఫలమైంది ఈ ల్యాండింగ్ దశలో. దానికి కొనసాగింపుగా చంద్రయాన్-3 ప్రస్తుతం ల్యాండింగ్ దశలో ఉంది. ఇది సక్సెస్ఫుల్ చేయడానికి శాస్త్రవేత్తలు శతవిధాలా ప్రయత్నించారు. ప్రస్తుతం మరికొద్ది నిమిషాల్లో 51 NTV స్క్రీన్ మీద మీరు చూడొచ్చు కౌంట్ డౌన్. 51 నిమిషాల సమయంలో చంద్రయాన్ చివరి దశను చేరుకోబోతుంది. అదే ల్యాండింగ్ ప్రక్రియ. సేఫ్ ల్యాండింగ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ జరగడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే చంద్రుడిపై క్రేటర్స్ అంటే బిలాలు, లోయలు, కొండలు, ఎత్తైన కొండలు ఉంటాయి, ఎగుడు దిగుడు ప్రాంతాలు ఉంటాయి. ఇలాంటి వాటి దగ్గర కనుక ల్యాండ్ అయితే విక్రమ్ కొలాబ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. చాలా నెమ్మదిగా లోపల ఉన్నటువంటి పార్ట్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా, వాటికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ల్యాండ్ అవ్వడం అనేదే సాఫ్ట్ ల్యాండింగ్. ఆ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ సాధించడం, ఎందుకంటే ఒక పైలట్ ఉంటే దాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ పూర్తిగా మెషిన్ మీద ఆధారపడి ఒక ప్రాంతంలో ఉండి దాన్ని ఆపరేట్ చేస్తూ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం అనేది, అది ఒక గ్రహం మీద ఆపరేట్ చేయడం అనేది ఎంతో క్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియను రెండోసారి సాధించబోతోంది ఇస్రో. అయితే చివరి 17 నిమిషాలు చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఒక్కసారి ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యాక, అంటే 5 గంటల 45 నిమిషాలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభించేస్తారు. ఒక్కసారి ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ విక్రమ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ చేతిలోకి పూర్తిగా కంట్రోల్స్ వెళ్ళిపోతాయి. శాస్త్రవేత్తలు చేయడం వల్ల కూర్చొని చూడడం తప్పించి శాస్త్రవేత్తలు చేయదగింది ఏమీ ఉండదు ఒక్కసారి ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత. అందుకే దాన్ని 17 minutes టెర్రర్ అంటున్నారు. ఈ 17 నిమిషాల్లో ల్యాండింగ్ ప్రక్రియ సాఫీగా జరగడం అనేది అక్కడ ఉపయోగించిన ఎక్విప్మెంట్, దాంట్లో వాడినటువంటి సాంకేతిక పరిజ్ఞానం, దానికి అందించినటువంటి సాఫ్ట్వేర్ ఆల్గరిథం అనేది చాలా కీలక పాత్ర పోషించబోతోంది. వీటి మీద ఆధారపడే ల్యాండింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. అయితే చంద్రయాన్-2లో కొన్ని వైఫల్యాలు ఉన్నాయి. అక్కడ సరైన ప్రాంతాన్ని ఎంచుకోకపోవడం కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రొపల్షన్స్ని సరిగ్గా యూజ్ చేయకపోవడం కావచ్చు, అలాగే సాఫ్ట్వేర్లో చిన్న గ్లిచ్ రావడం కావచ్చు, సాఫ్ట్వేర్లో కొన్ని సాంకేతిక లోపాలు రావడం కావచ్చు. ఈ కారణాల చేత చంద్రయాన్-2 వైఫల్యం చెందింది ల్యాండింగ్ దశలో. కానీ చంద్రయాన్-3లో ఆ విధంగా కాకుండా దానికి చేసినటువంటి మార్పులను మనం ప్రస్తుతం NTV స్క్రీన్ మీద చూడవచ్చు. ఎంతో సాంకేతికంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీని దీంట్లో వాడారు. ఆఖరికి భూమి అక్కడ చంద్రుడి మీద దిగేటటువంటి ఏవైతే మనం ఇప్పుడు విజువల్స్ NTV స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ గ్రాఫిక్ డిస్ప్లే మనం చూస్తూ ఉన్నాం. విక్రమ్ ల్యాండర్కి సంబంధించినటువంటి ల్యాండర్ రూపం ఏ విధంగా ఉంటుందో చూస్తుంది. దానికి 4 legs ఉంటాయి. ఆ లెగ్స్ మీద అది ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ లెగ్స్ను కూడా ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా, ఎట్లాంటి హార్డ్ ల్యాండింగ్ జరిగినా కూడా తొణకకుండా, వాటికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండడానికి చాలా బలంగా వాటిని రూపొందించారు. అలాగే కింద ఏర్పాటు చేసినటువంటి ఏదైతే చంద్రుడి ఉపరితలం ఉంటుందో దాని మీద చాలా సమతలంగా ఉండే విధంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఎత్తుపల్లాలు లేకుండా ఉండే ప్రాంతాన్ని ఎంచుకోవడానికి దాంట్లో ఉపయోగించినటువంటి సాంకేతిక టెక్నాలజీని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో డాప్లర్స్ కావచ్చు, లేజర్ కావచ్చు, అలాగే సెన్సర్స్ కావచ్చు, వీటన్నింటినీ వాడి ఒక మంచి ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ల్యాండ్ కావడానికి ఒక ప్రాంతాన్ని ఎంచుకున్న తర్వాత అక్కడ ల్యాండ్ చేస్తారు. ఇక ఆ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. ఆ తర్వాత ఇక అక్కడ ఆన్ సైట్ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తుంది, పరిశోధన అనేది చేస్తుంది.
రైట్ లాస్ట్ అవర్లో ఉన్నాం ప్రస్తుతం. మనం చాలా క్రూషియల్ అవర్ అని చెప్పుకోవచ్చు. రైట్ దీనిపై మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు శాటిలైట్ కమ్యూనికేషన్ నిపుణులు జేఎస్ఎన్ రాజు గారు. మనం లాంచ్ అయిన రోజు కూడా మాట్లాడుకున్నాం. మళ్ళీ ఈరోజు సక్సెస్ఫుల్గా లాంచింగ్ అయింది, సక్సెస్ఫుల్గా ఆర్బిట్ నుంచి మళ్ళీ ల్యాండింగ్ దశకు చేరుకున్నాం. చాలా క్రూషియల్ దశ ఇది, మీకు తెలియంది కాదు. సో యాజ్ ఏ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్, శాటిలైట్ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్, మీరు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు? ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతూ ఉన్నారు దీనికి సంబంధించి? చక్రి గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు వండర్ఫుల్ సెషన్. మనం చంద్రయాన్-3 జూలై 14ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. ఇట్ కవర్డ్ ఆల్ 3 ఫేసెస్: ఎర్త్ సెంట్రిక్, లోనార్ ట్రాన్స్ఫర్ సెంట్రిక్, మూన్ ఆర్బిట్ సెంట్రిక్. 3 వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇప్పుడు వీఆర్ ఇన్ ది లాస్ట్ స్టేజ్. ఇన్ అనదర్ 1 hour 6:04 టైంకి వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ ల్యాండర్ వెరీ సక్సెస్ఫుల్లీ విత్ సాఫ్ట్ ల్యాండింగ్ ఫెసిలిటీస్. మనం చంద్రయాన్-2 తర్వాత వీ ల్యాండ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ వీ కుడ్ రికవర్ బై డిజైనింగ్ ఆల్ ది సిస్టమ్స్ విత్ సిస్టమ్ ఇంటిగ్రేషన్. సిస్టమ్ ఇంటిగ్రేషన్ అంటే మనకి ఒక చంద్రయాన్-3 టైప్ ఆఫ్ ఫెసిలిటీ మనం క్రియేట్ చేయాలంటే మనకి అన్ని రకాల ఎక్స్పర్ట్స్ కావాలి. కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కావాలి, కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కావాలి, మెకానికల్, మెటలర్జెంట్, నేమ్ ఎనీ స్పెషలైజేషన్ ఇట్ రిక్వైర్స్ అండి. అది కాకుండా మనకి ప్రపంచానికి తెలుసు ఇండియా ఈజ్ లీడింగ్ కంట్రీ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ అల్గారిథం డెవలప్మెంట్. సో లాస్ట్ టైం చంద్రయాన్-2 వేర్ వాట్ వీ కుడ్ నాట్ డూ, ఇట్ ఈస్ రీకవర్డ్ నౌ, వెల్ డిజైన్డ్. ఇప్పుడు ఇండియా హ్యాస్ బికమ్ వెరీ రిలయబుల్ కంట్రీ టు డిజైన్ ఎనీ సిస్టమ్. ఇప్పుడు చంద్రయాన్-3లో మనకి అనేక ఇన్స్ట్రుమెంట్స్ ప్రొవైడ్ చేశారు, రోవర్లోని ల్యాండర్లో కలిపి. మీకు తెలుసు కదా, ల్యాండర్ సాఫ్ట్వేర్ ల్యాండింగ్ అవ్వగానే రోవర్ బయటకు వచ్చి 14 రోజులు మూన్ చుట్టూ తిరిగి మనకి అనేక డేటా ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. సో ఈ నేపథ్యంలో ల్యాండర్ సాఫ్ట్గా ల్యాండ్ అవ్వాలంటే ది డిసెంట్ టు ల్యాండ్ షుడ్ బి సక్సెస్ఫుల్. ఇప్పుడు స్లో డౌన్ చేసి 2 meters/s చివరిదాకా తీసుకొచ్చి మూన్ మీద సౌత్ పోల్ దాంట్లో 70 degrees దగ్గర నెమ్మదిగా దిగడానికి ఏర్పాటు చేస్తున్నారు. అండ్ యాజ్ ఆన్ నౌ చంద్రయాన్-3 ఈజ్ వెరీ హెల్దీ. వెదర్ కండిషన్స్ ఆర్ వెరీ ఫేవరబుల్ ఫర్ ల్యాండింగ్ యాజ్ పర్ ది ఇస్రో సైంటిస్ట్. ఈ నేపథ్యంలో ఐ ఫీల్ ప్రౌడ్, ఇండియా ఈజ్ ఫీలింగ్ ప్రౌడ్ to feel confidence that it is going to be very very great success. రాజుగారు, మనం ఇక్కడ చూసినట్లయితే ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే మన శాస్త్రవేత్తలు ఎంత ముందు చూపు ప్రదర్శించారంటే, ఒకవేళ అక్కడ అనుకూలమైన పరిస్థితులు లేకపోతే ఈ రోజే దింపాల్సిన అవసరం లేకుండా, అంటే 3:45 సమయంలో మనం ప్లాన్ బిని అప్లై చేసి ఇంకొక 400 కిలోమీటర్ల దూరంలో మరొక ప్లేస్లో ల్యాండ్ అయ్యే ఒక ప్లాన్ బిని కూడా మనం సిద్ధం చేసుకుని ప్రయోగం చేసాం. అది ఈజ్ ఏ వండర్ఫుల్ ప్రికాషన్ అండి. దానికి మనకి టెక్నాలజీ ఉంది, ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఇమేజింగ్ కెమెరాస్ అన్ని పెట్టడం జరిగింది. ఇట్ సెల్ఫ్ చెక్స్ వెదర్ ద ల్యాండింగ్ ఫెసిలిటీ ఇస్ గుడ్ ఆర్ నాట్ అనమాట. ఇట్ ఆటోమేటికలీ గోస్ అండ్ టేక్స్ ఏ డైవర్షన్ అండ్ ల్యాండ్స్ ఇన్ అదర్ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇవన్నీ చంద్రయాన్-2 తర్వాత వచ్చిన మన నాలెడ్జ్ ఇది. అందుకనే ఐ డోంట్ కాల్ చంద్రయాన్-2 యాజ్ ఎ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఈ నేపథ్యంలో లోనార్ 25 అన్ఫార్చునేట్లీ కొలాప్స్ అయిన తర్వాత ప్రపంచ దేశాలన్నింటికి చాలా క్యూరియాసిటీ, యాంగ్జైటీ పెరిగింది చంద్రయాన్-3 ఏమవుతుందని. దానికి అనేక కారణాలు. విల్ బికమ్ నెంబర్ 1 టు ల్యాండ్ ఇట్ ఇన్ సౌత్ పోల్. మిగతా 3 దేశాలు మూన్లో ల్యాండ్ అయినప్పటికీ అవర్స్ విల్ బి యునిక్ మిషన్ విచ్ విల్ బి గ్రేట్ సక్సెస్. మీరన్నట్టుగా 6-4 minutesకి ఒకవేళ వాతావరణం అనుకూలంగా లేదు అనుకుంటే కాదు, ఇప్పుడు వాతావరణం చాలా బాగుందని చెబుతున్నారు. ఒక లేకపోయినప్పటికీ మీరు అన్నట్టుగా 400 మీటర్స్లో దూరంగా వెళ్ళి అక్కడ సెటిల్ అవటానికి స్కోప్ ఉంది. బట్ ఐ థింక్ దేర్ ఈజ్ నో డౌట్ టు సే దట్ ఇట్ విల్ బి ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ ఇండియన్స్. దీనికి ఒకసారి మనం ఇది సక్సెస్ అయ్యామంటే మనం ఎంతో డేటా మనకి ఇస్తుంది.
water, how the water is available, whether the crust contains minerals, valleys, caves, and anything you want, it will be given to us. దానికి నేపథ్యంలో కావాల్సిన ఎనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ ఆన్ సైట్ ఎక్స్పెరిమెంట్స్ తర్వాత మనకు ఆ డేటా ఇస్తుంది. రైట్ రాజుగారు, ఇప్పుడు మనం చూసినట్లయితే చివరి 17 లేదా 20 నిమిషాల సమయం ఏదైతే ఉందో, క్రూషియల్ టైం, టెర్రర్ టైం అని ఏదైతే చెప్తూ ఉన్నారో, ఆ సమయంలో శాస్త్రవేత్తలు ఒకసారి దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ లోడ్ చేసిన తర్వాత, అల్గారిథం లోడ్ చేసిన తర్వాత శాస్త్రవేత్తల కంట్రోల్లో కూడా ఉండదని చెబుతూ ఉన్నారు. టెక్నికల్గా ఏంటిది, అంటే శాస్త్రవేత్తల చేతిలో లేకుండా ఉండడం ఏంటి? అంటే ఈ సాఫ్ట్వేర్ అండ్ అల్గారిథమ్స్ ఆల్రెడీ ప్రీలోడెడ్ అండి, అండ్ ది ఇన్స్ట్రుమెంట్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, హౌ టు ల్యాండ్, వేర్ టు ల్యాండ్, హౌ సక్సెస్ఫుల్ టు ల్యాండ్ అనేది. అది ఎక్స్ట్రాడినరీ ఫెసిలిటీ క్రియేట్ చేశారు మన వాళ్ళు. అందుకని ఆ ల్యాండింగ్ టైంలో, బికాజ్ ఇట్స్ ఎ వెరీ షార్ట్ టైం, అండ్ అన్లెస్ వీ గెట్ సమ్ సిగ్నల్స్ ఫ్రమ్ బై ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ ది ల్యాండర్ అండ్ రోవర్ టు అస్, విల్ నాట్ బి ఏబుల్ టు సే ఎనీథింగ్ అబౌట్ దాట్. అది ప్రీలోడెడ్ కాబట్టి అసలు ప్రాబ్లం ఉండదు. దానికి ఒకవేళ బౌల్డర్స్ కానీ అక్కడ ప్లేసెస్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా దాన్ని అవాయిడ్ చేయడానికి, ఇంకా నెమ్మదిగా క్వశ్చనింగ్ ఎఫెక్ట్ అవడానికి కూడా వాళ్ళు ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. సార్, ల్యాండింగ్ కి కూడా మనకి ఎక్కువ ప్లేస్ తీసుకున్నారు. 500 x 500 మీటర్స్ ఉండింది చంద్రయాన్ 2కి, కానీ ఇప్పుడు 4 కిలోమీటర్స్ బై 2.5 కిలోమీటర్స్ ఆ మెజర్మెంట్స్లో మనకి ల్యాండింగ్ ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కడైనా కూడా దానికి ఏమాత్రం కొంచెం అటు ఇటుగా అనిపించినా కూడా దాని ప్లేస్ని వేరే దగ్గరికి షిఫ్ట్ చేసుకుని ఈ వ్యాసార్థంలో అక్కడ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. సో ఆటోమేటిక్గా సెల్ఫ్ కరెక్టింగ్ సిస్టమ్ కూడా ఇన్కార్పొరేట్ చేశారు. అది అవును, మనకి బ్యూటిఫుల్ ఇమేజింగ్ కెమెరాస్ పెట్టారు. అవి డేటా కంప్లీట్గా ఎవ్రీ మైక్రో సెకండ్ ఇట్ సెండ్స్ బ్యాక్ టు దట్, అండ్ ఇట్ విల్ డిసైడ్ వెదర్ టు ల్యాండ్ దేర్ ఆర్ టు మూవ్ ఫ్రమ్ దేర్. సో ఆ ఫెసిలిటీస్ నేపథ్యంలో ఇట్ ఈస్ వెరీ రిలయబుల్ అండ్ అవర్ సాఫ్ట్వేర్స్ అల్గారిథమ్స్ ఆర్ వెరీ రిలయబుల్. హార్డ్వేర్ సిస్టమ్స్ ఆర్ 100% మేడ్ రిలయబుల్. మరి ఈ నేపథ్యంలో అసలు మనకి సస్పిషన్ లేదు ల్యాండ్ అవుదని. మీరు అన్నట్టుగా మనం అనుకున్న చోట అక్కడ కాకపోతే 4 కిలోమీటర్స్ దూరంలో ఎక్కడో దిక్కుని మీకు మంచి ప్లేస్ చూసుకుని ఇట్ ఆటోమేటికలీ ల్యాండ్స్ విత్ ఎ గ్రేట్ సక్సెస్. ఐఎమ్ షూర్ వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్ టు గెట్ దట్ గుడ్ న్యూస్, అండ్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ సచ్ Chandrayaan-2. బేసిక్గా ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది సార్? అంటే శాటిలైట్కి, లేదంటే ఇప్పుడు చంద్రయాన్ కానివ్వండి, దానికిను ఇప్పుడు మన ఇస్రోకి కావచ్చు, లేదంటే ట్రాకింగ్ సెంటర్కి కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి టెక్నాలజీతో కమ్యూనికేషన్, అంటే ఫొటోస్, ఇమేజెస్ తీసి పంపించడం కానివ్వండి, లేదంటే ఆ తర్వాత జరిగే ఇప్పుడు రోవర్ దిగిన తర్వాత అక్కడే ఆన్ సైట్ రీసెర్చ్ చేసి ఆ రిపోర్ట్స్ని ఇక్కడికి పంపించడం, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? సాధారణంగా మనం ఒక ఊర్లో ఉండి ఇంకొక ఊర్లో ఉన్న వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడడం, లేదంటే ఫోన్ కాల్ మాట్లాడడానికి చాలా తతంగం ఉంటుంది. సో ఈ ప్రక్రియ జరగడానికి ఎట్లాంటి టెక్నాలజీని వాడతారు? ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది కమ్యూనికేషన్ అనేది? దిస్ ఈస్ కాల్డ్ టెలిమెట్రీ. అంటే ఫ్రమ్ ఏ ఫార్ డిస్టెన్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ సిగ్నల్స్ విత్ క్లారిటీ. మన కమ్యూనికేషన్ ఎంత డెవలప్ అయిందంటే ది ఫ్రీక్వెన్సీస్ ఆర్ సో హై అండ్ దే ఆర్ మేడ్ రాబస్ట్ టు కమ్యూనికేట్ ఫర్ ఎనీ డిస్టెన్స్ వీఆర్ కన్సిడరింగ్. అక్కడ ఏంటంటే ఇట్ ఇస్ లైక్ ఏ ట్రాన్స్ఫార్మర్ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. అక్కడ ది వన్స్ ఇట్ టేక్స్ డిసిషన్స్ ఆన్ ది బోర్డ్ ఇన్ ల్యాండర్ అండ్ రోవర్, immediately they will be converted into a communication signal and retransmitted to us. Like we are getting signals like I am healthy, I am fine. These type of messages are coming from there, with which we are feeling very happy. అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ ఇస్తుంటే పిన్ పాయింటెడ్ అనమాట, అక్యురేట్ ట్రాన్స్మిషన్ ఇన్ నో టైమ్. ఓన్లీ థింగ్ ఏంటంటే డిపెండింగ్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ ఇట్ ఈస్ సెండ్, ఆ టైం డిలే చిన్నగా ఉండొచ్చు, అంతేగాని ఇట్ ఈస్ పెర్ఫెక్ట్. So that way the systems are well designed, including communication, spectrometers, seismometers, and all instruments are made robust. So particularly the communication, as you said, is very perfect. There is no doubt it will be transmitting a good news from there. సో ఈ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు బెంగళూరులో ఉన్నట్టు ఉంది కదా సార్? ఇస్రో ఒక దగ్గర ఉంది, బెంగళూరులో ట్రాకింగ్ సిస్టమ్. ఈ డిఫరెన్స్ ఎందుకని? ఎస్, అంటే ఈజ్ యాజ్ పర్ ది కన్వీనియన్స్ దే ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఐ ఫీల్.
ఓకే. And because the all facilities are already created, they will be controlling from there. Once we have a safe landing facility, even otherwise also we'll be getting signals how its health is. So ఈ aspect లో I think the ISRO scientists will be able to tell you more accurately why it is. But I feel that already facilities are created that they are being made use of. సార్ ఇప్పుడు ల్యాండర్ దిగిన తర్వాత రోవర్ అనేది చంద్రయాన్-2 ఆర్బిటర్తో కనెక్ట్ అయి ఉంటుందని చెప్తున్నారు. ఏంటి ఆ టెక్నికల్ ఎలిమెంట్స్ ఏంటి దాంట్లో? చంద్రయాన్-2 ఆర్బిటర్ ఇంకా అక్కడే ఉంది, దాంతో చంద్రయాన్-3 రోవర్ని కనెక్ట్ చేయడం ఏంటి? నాకు దాని మీద కొంచెం క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు లాస్ట్ టైం చంద్రయాన్-2 ల్యాండర్ ల్యాండింగ్ ఈజ్ డిస్టర్బ్డ్, రోవర్ ఈజ్ హెల్దీ. సో సేమ్ రోవర్ ఉపయోగించుకోవడానికి ఫెసిలిటీ ఉంది, బట్ వీ హ్యావ్ ఎన్ ఎక్స్క్లూజివ్ రోవర్ ఇన్ దిస్ ఆల్సో. సో అవర్ రోవర్ ది సో కాల్డ్ ప్రజ్ఞాన్ కెన్ యాక్ట్ ఇండిపెండెంట్లీ ఆల్సో, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ డెసిషన్స్ అండ్ సెండ్స్ టు lander. Lander will conduct on-site experiments other than what the rover has already conducted. So the entire data from there will be coming together. Whether it is connected to rover of Chandrayaan-2 or not is an immaterial, because we have an independent rover in this also. Once it is separated from lander, it takes care of its own activities. సో ఇప్పుడు ల్యాండర్కి సంబంధించి డిసెంట్ నడుస్తూ ఉంది. డిసెంట్ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత దాన్ని కంప్లీట్గా ఆటోమేషన్కి పంపించేస్తారు, అంటే ఏఐ టేక్ ఓవర్ చేస్తుంది కంప్లీట్ సిస్టమ్ అంతటినీ కూడా. అప్పుడు జరిగే ప్రక్రియ ఏంటి? అంటే స్పీడ్ కావచ్చు, ఎత్తు కావచ్చు, గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేస్తూ వెళ్ళడం, లాస్ట్ మూమెంట్ అంటే 10 meters ఎత్తులో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అంటే కొంచెం టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అది టెక్నికల్గా ఏమిటంటే అక్కడ స్పీడ్ కంట్రోలింగ్ ఈజ్ ఎ మస్ట్ అండి. ఓన్లీ 2 engines విల్ బీ ఏబుల్ టు కంట్రోల్ ది స్పీడ్ యాజ్ పర్ ది సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ అల్గరిథమ్. ఆ గ్రాడ్యువల్ డిసెంట్ విల్ మేక్ ఇట్ సాఫ్ట్. అంటే చివరికి వచ్చినప్పటికీ 2 meters/second స్పీడ్ తోటే ల్యాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సంథింగ్ స్మాల్ మిస్సింగ్ ఈజ్ దేర్, ఈవెన్ దెన్ ప్రికాషన్స్ ఆర్ టేకెన్ టు ల్యాండ్ ఇట్ సేఫ్లీ, బికాస్ ఆల్ కుషనింగ్ ఎఫెక్ట్ ఈజ్ రీడిజైన్, well formed, well in place. అందుకని ఆ డిసెంట్, ది స్పీడ్ అట్ విచ్ ఇట్ ల్యాండ్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సాఫ్ట్ ల్యాండింగ్ అండి. దే ఆర్ వెల్ కంట్రోల్డ్ విత్ 2 engines నౌ. లాస్ట్ టైం ఏంటంటే ఇంజిన్ థర్స్ట్ అవి సరిగా లేక ఇట్ క్రాష్. నౌ ఇట్ ఈస్ నో మోర్. లాస్ట్ టైం కంటే ఇప్పుడు స్పీడ్ కంట్రోల్ ఇస్ మేజర్ పర్ఫెక్ట్గా ఇది చేసినట్టున్నారు. ఏమండి పర్ఫెక్ట్గా 2 engines నౌ దేర్ బి విల్ బి ఆన్ ఎట్ ది ఎండ్. So they will be controlling the speed and 2 meters/second is రాజు గారు, ఇప్పుడు చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి, ఇప్పుడు మనకి ఇక్కడ భూమి గురుత్వాకర్షణ శక్తిలో చంద్రుడి మీద 6వ వంతే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనిషి ఒక 60 kgs ఉంటే చంద్రుడి మీదకి వెళ్ళేటప్పటికి 6 kgs ఉంటారు. ఈ గురుత్వాకర్షణ శక్తి, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో అది ఏ విధంగా దీన్ని ఇబ్బంది పెడుతుంది? అంటే ల్యాండింగ్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎంత ఉంటుంది? దానికి అగైనెస్ట్గా వెళ్ళడానికి మనం వాడుతున్న టెక్నాలజీ ఏంటి? అంటే మూన్ గ్రావిటేషన్ ఆల్సో ఈజ్ టేకెన్ ఇంటూ అకౌంట్ ఇన్ ది డిజైన్ ఆఫ్ చంద్రయాన్-3. మీరు చెప్పినట్టుగా 1/6 ఆఫ్ వెయిట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి అది కూడా ఇంక్లూడ్ చేసి యాజ్ ఎ డిజైన్ డేటా మన సిస్టమ్ డిజైన్ చేసాం. సో ఇట్ ఈస్ ఆటోమేటికలీ టేకింగ్ కేర్ ఆఫ్ వైల్ ల్యాండింగ్. దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం అండి, ఎందుకంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టుగా. సో అది డిజైన్ ఆ క్రైటీరియా మీరు ఇన్కార్పొరేట్ చేయకపోతే దేర్ విల్ బి ప్రాబ్లం. మనం డిజైన్ చేసిన తోటి అండ్ 2 meters అనుకుంటే ఇట్ మే బి ల్యాండింగ్ ఎట్ అదర్ స్పీడ్, అగైన్ ఇట్ క్రియేట్ ఏ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మన ల్యాండర్ వచ్చేసి 1750 kgs బరువు ఉంది సార్, 1.75 tons, 1750 kgs బరువు ఉంది. అక్కడికి వెళ్ళి 6వ వంతు అంటే దాంట్లో దాదాపు 250 kgs, 250 kgs బరువు, 200 kgs అనుకోండి, అంతే బరువే ఉంటుంది అక్కడ. సో చాలామంది డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాం మనుషులు ఇట్లా ఎగురుతూ ఉంటారు, అంటే చాలా స్లో మోషన్లో మనకు కనబడుతూ ఉంటారు. స్లో మోషన్ వీడియో చూసినట్టుగా ఉంటుంది చంద్రుడి మీద కావచ్చు, స్పేస్లో కావచ్చు, వాళ్ళు వ్యవహరించే తీరు. సో ఎందుకు దీనికి ఇంత ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది? అక్కడ ఎలాగూ గ్రావిటీ ఉండదు కదా అనేది ఒక ఏమీ తెలియని ఒక సాధారణ వ్యక్తికి వచ్చే డౌట్.
ఇప్పుడు ఆ గ్రావిటీ మీరు అన్నట్టుగా తగ్గింది కదా కంపేర్ టు అన్ ఎర్త్. దానివల్ల ఒక 2 ఇంజన్స్ ఇన్వాల్వ్ చేశారు బికాజ్ వెయిట్ హ్యాస్ బికమ్ లెస్ యాక్చువల్లీ అకార్డింగ్ టు అవే ఫ్రమ్ ఒరిజినల్ వెయిట్ అనమాట. అదర్వైజ్ వీ షుడ్ యూజ్ మోర్ ఇంజన్స్ టు గెట్ ఇట్ డౌన్ ఎట్ దట్ స్పీడ్. సో ఆ విధంగా ఇంజన్స్ డౌన్ చేసి ఆ స్పీడ్ కంట్రోల్ చేశారు బై టేకింగ్ మూర్త్ గ్రావిటీ ఇంటూ అకౌంట్. అందుకని దేర్ ఇస్ నో ప్రాబ్లం అండి. ఓకే, సో చంద్రుడి మీద రోవర్ దిగిన తర్వాత ఏంటి ఇప్పుడు అది ఎట్లా రీసెర్చ్ చేస్తుంది, దాంట్లో ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి? ఇప్పుడు 14 రోజులని చెబుతూ ఉన్నారు. వాట్ అబౌట్ ద డేస్ ఆఫ్టర్ దట్? 14 days తర్వాత దాని పరిస్థితి ఏంటి? 14 days తర్వాత యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ వీ ఫైండ్ ఇట్ మే ఎక్స్టెండ్ ఇట్స్ లైఫ్, బట్ మినిమం ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఈజ్ 14 days. ఆ తర్వాత వెదర్ ఇట్ ఈస్ ఫంక్షనల్ నాట్ వీఆర్ నాట్ ఏబుల్ టు టెల్ బికాజ్ ఇట్స్ ఫంక్షన్ డిపెండ్స్ ఆన్ ది సోలార్ ఎనర్జీ. అది ఉన్నంతసేపు మనకి డేటా రావడానికి స్కోప్ ఉంది. బట్ విదిన్ 14 days, 1 lunar day, వీఆర్ గోయింగ్ టు గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే సచ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్సైడ్ రోవర్ అండ్ ల్యాండర్. సిస్మోమీటర్స్ అవనండి, స్పెక్ట్రోమీటర్స్ అవనండి, రిఫ్రాక్టోమీటర్ అవనండి, there are imaging cameras avunandi, all sensors are working using the both battery and also solar energy. Once the solar energy fails, I don't think the rover will be able to work for us. So that energy should be available to work further and further. మరొక ప్రశ్న ఏంటంటే సార్, ఎందుకు దక్షిణ ధ్రువాన్ని ఎంచుకున్నారు? అందరూ ఉత్తర ధ్రువంలో ల్యాండ్ అయ్యి అంతకుముందు రీసెర్చ్ చేసినటువంటి పరిస్థితుల్లో దక్షిణ ధ్రువాన్ని భారత్ ఎందుకు ఎంచుకుంది? దానికి కారణం ఏంటి? దాన్ని ఎంచుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు అగ్రదేశాలు అన్నాం, అమెరికా, రష్యా, చైనా, దే ల్యాండెడ్ ఇన్ నార్త్ పోల్. ఇన్ సౌత్ పోల్లో యావరేజ్ టెంపరేచర్ -180 degrees centigrade. అక్కడ ల్యాండ్ అయ్యాక కూడా మనం డిజైన్ ప్రికాషన్స్ తీసుకోకపోతే మన ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ విల్ నాట్ బి ఏబుల్ టు వర్క్ ఎట్ ద టెంపరేచర్. జనరల్గా మీరు చూస్తుంటారు ఆల్ ఎలక్ట్రానిక్ గుడ్స్ డిజైన్డ్ ఫ్రమ్ -50 degrees to +50 degrees పనిచేస్తాయి అంటారు. కానీ అక్కడ 180 degrees టెంపరేచర్లో అవి దే విల్ బికమ్ నాన్ ఫంక్షనల్. కానీ మన డిజైన్లో ఆ ప్రాబ్లం లేకుండా, ఆ ఎఫెక్ట్ లేకుండా the temperature is created in such a way every system become operational. అక్కడ ఏంటంటే నౌ మీరు అన్నట్టుగా సౌత్ పోల్ దగ్గర ఎందుకు దిగామంటే ఇట్ విల్ బి యూనిక్ సక్సెస్ ఫర్ ఇండియా. యూ విల్ బి ఏబుల్ టు గెట్ లాట్ ఆఫ్ డేటా ఆన్ వెదర్ మూన్ కంటైన్స్ మినరల్స్, వాటర్, కేవ్స్, వ్యాలీస్, ట్రీస్, and any possibility for human living. ఇవన్నీ రావడానికి స్కోప్ ఉంది. బట్ వన్స్ వీ ల్యాండ్ ఎట్ సౌత్ పోల్ విచ్ నో అదర్ కంట్రీ హ్యాస్ అటెంప్టెడ్, విల్ బి యూనిక్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. మరొక రీజన్ కూడా చెప్తున్నారు సార్. మరొక రీజన్ ఏంటంటే భూమి నుంచి చంద్రుడు విడిపోయాడు అనేది ఒక థియరీ కనపడుతుంది. అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన సమయంలో భూమి నుంచి చంద్రుడు విడిపోయాడు అనేది ఒక థియరీ. అలాంటి సందర్భంలో అక్కడ ఏర్పడినటువంటి బిలాలు ఇప్పటికీ అంటే కొన్ని బిలియన్ ఏళ్ళు భూమి చంద్రుడు ఏర్పడినప్పటి నుంచి కూడా సూర్యరశ్మి సోకని బిలాలు కొన్ని ఉండిపోయాయి. ఆ బిలాలను అన్వేషిస్తే భూమి ఏర్పడిన నాటి పరిస్థితులు, భూమి ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి పరిస్థితులను మనం దాంతో కంపేర్ చేసుకోవచ్చు. దానికోసం కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది కూడా ఒక పాయింట్ కనపడుతోంది ఇక్కడ. దట్ ఈస్ ట్రూ అండి. బట్ మన 14 days రోవర్ ఆపరేషనల్ టైంలో మనం ఎక్స్పెక్టెడ్ డేటా ఈజ్ ఐ థింక్ సంథింగ్ ఎల్స్. నేను ఇందాక చెప్పినట్టుగా మిగతా ప్రయారిటీస్, మనకి డేటా ప్రయారిటీస్ చాలా ఉన్నాయి. మన డిజైన్ ఇన్కార్పొరేట్స్ టు గెట్ ఆల్ ది డేటా. And maybe in Chandrayaan-4 they may be able to focus on such data to get back. మనం ఇక్కడ లివింగ్ కండిషన్స్ బాగున్నాయి అనుకుంటే ఐ థింక్ దేర్ ఈజ్ నో స్టాపింగ్ ఫర్ ఇండియా టు ప్రొసీడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్ విత్ మెనీ మోర్ చంద్రయాన్స్. సో అందుకని ఏంటంటే మనం ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ డేటాకి సరిపడి మన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పక్కాగా పెట్టాం, వెల్ డిజైన్డ్, వెల్ ఇంటిగ్రేటెడ్, వెల్ రిలయబిలిటీ టెస్టెడ్, అండ్ అవుట్ సాఫ్ట్వేర్స్ ఆర్ వెల్ formulated, algorithms are very strong and robust and reliable. అందుకని మన expected data other than that we will definitely get. Maybe in future Chandrayaan-4, and I think once we
become successful. I am sure it will become successful. There is no stopping for India in the world. రైట్ సార్, మీరు లైన్లో ఉండండి సార్. మనం ఒకసారి అక్కడ నుంచి లైవ్ టెలికాస్ట్ ప్రారంభమైంది, ఒకసారి అక్కడ ఏం జరుగుతుంది, శాస్త్రవేత్తలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. గ్యాలరీస్లో ఉండేవాళ్ళు, అలాగే టెక్నికల్ ఆపరేషన్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా ఉత్కంఠగా కనపడుతూ ఉన్నారు. చివరి అంకం జరగబోతుంది, సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేయడానికి వాళ్ళందరూ కూడా శతవిధాల ప్రస్తుతం ప్రయత్నిస్తున్నటువంటి ఉత్కంఠ వారందరూ కూడా కనపడుతుంది. यह सुनिश्चित किया जाता है कि लैंडर की मिशन ऑब्जेक्टिव को ना बदले। इस क्रम में मैं यह भी आपको बता दूं कि ऑर्बिट डिटर्मिनेशन, जो कि उपग्रह के पोजीशन और वेलोसिटी को बहुत ही एक्यूरेटली बताता है, एक बहुत ही कठिन और जटिल कंप्यूटेशन और एस्टिमेशन होता है। यहाँ यह भी जानना महत्वपूर्ण है कि चंद्रयान-2 का OHRC पेलोड अब तक काफी ऊंचे स्तर का डैम प्रदान किया है, जिसके फलस्वरूप लैंडिंग साइट के सीमा को बढ़ाकर 4x2.4 किलोमीटर कर दिया गया है, जो कि पावर डिसेंट के दौरान सॉफ्ट लैंडिंग कराने में काफी सहायक सिद्ध होगा। Apart from the sensors, Chandrayaan-3 is equipped with a suite of sophisticated payload instruments. While Chandrayaan-1 and Chandrayaan-2 orbiter have provided abundant remote sensing data of Moon, equally important are the on-site localized measurements that provide ground truths. Lander and rover have payloads which are completely new and will perform in situ analysis of lunar surface. The two spectroscopes on rover, APXS and LIBS, will actively measure the surface elemental abundances at the landing location and surrounding area. The lander carries a seismometer ILSA that can sense impact events and lunar quakes. The thermal probe CHAST will measure the temperature profile and thermal conductivity of Moon's regolith. The Rambha payload will carry out lunar ionosphere studies, while the laser retroreflector array shall be a passive location indicator for future spacecraft equipped with laser altimeter. The propulsion module has not been left behind, and an experimental shape payload has been added to it as a value addition. It will help in understanding the nature and characteristics of water-rich planets and will also aid in the future study of potentially habitable exoplanets. We are minutes away from the start of powered descent. The entire powered descent shall be carried out by the onboard autonomous landing sequencer, or ALS, which is a series of instructions preloaded to the lander module. These instructions include the commands to be executed, data to be collected and analyzed, and decisions to be made and executed autonomously throughout the powered descent. जी हाँ, अब हम पावर डिसेंट के बहुत ही करीब आ चुके हैं। हम आपको बताते चलें कि पावर डिसेंट को कुल 4 चरणों में बांटा गया है। सबसे पहले आता है रफ ब्रेकिंग फेज, जिसमें लैंडर की ऊंचाई को चंद्रमा की सतह से 30 किलोमीटर से घटाकर 7.4 किलोमीटर कर दिया जाएगा। इस पूरी प्रक्रिया को पूरा करने में लगभग 11.5 मिनट लगेगा और इसका समानांतर वेग 1680 मीटर प्रति सेकंड से घटाकर 358 मीटर प्रति सेकंड हो जाएगा। We have continuous flow of lander telemetry data from ISRO's Deep Space Network IDSN-32 located in Belalu, Bengaluru. The data is being acquired real time by station and is flown to the Mission Operation Complex through our communication links. In addition to it, we also have support from ESA and JPL DSN stations. There will be no ground intervention once the ALS takes charge. The preparation for today's event had started 48 hours before, wherein various pre-selections and uplinking of parameters for the autonomous landing sequence were carried out. The whole descent is divided into 4 phases: the rough braking phase, the attitude hold phase, fine braking phase, and the local navigation phase or the terminal descent phase. जी हाँ, एटीट्यूड होल्ड फेज, जो कि पावर डिसेंट का दूसरा चरण है, एक बहुत ही महत्वपूर्ण फेज है। इस 10 सेकंड के स्मॉल ड्यूरेशन के दौरान लैंडर के 2 महत्वपूर्ण सेंसर कारा और लासा
लैंडर की ऊंचाई की गणना करेंगे। इस फेज के पूरा होते ही लैंडर चंद्रमा के सतह से कुल 6.8 किलोमीटर की ऊंचाई पर होगा। During the rough braking phase, the lander velocity shall be brought down from 1680 meters per second to 358 meters per second. The altitude will be brought down from 30 kilometers to 7.4 kilometers at the end of rough braking. Currently, we can see the scientists are analyzing the lander data. जी हाँ, हम ये देख सकते हैं कि मिशन ऑपरेशन कॉम्प्लेक्स रूप में बैठे सभी वैज्ञानिक ये जो भी डेटा देख रहे हैं वो डीप स्पेस नेटवर्क आइडिएशन 32 के द्वारा प्रोवाइड किया जा रहा है। और अगर हम अब बात करें पावर डिसेंट के तीसरे चरण का, जो कि फाइन ब्रेकिंग फेज होगा, जिसमें लैंडर लैंडिंग साइट से जस्ट 800 मीटर की ऊंचाई पर वर्टिकली होगा। इस चरण को पूरा होने में लगभग 3 मिनट लगेंगे और इस चरण के पूरा होते ही लैंडर की वेलोसिटी लगभग 0 हो जाएगी। The scientists here at ISRAC are glued to their systems, analyzing all sorts of complex data. We are very close to the power descent, to the start of the power descent phase. जी हाँ, अगर हम अब बात करें पावर डिसेंट के चौथे और अंतिम चरण का, जो कि लोकल नेविगेशन फेज या टर्मिनल डिसेंट फेज भी कहा जाता है, इस दौरान लैंडर के 2 इंजन बंद कर दिए जाएंगे और लैंडर के सेंसरों द्वारा इसके हाइट और वेलोसिटी की गणना इनर्शियल नेविगेशन को भेज दिया जाएगा। इस दौरान लैंडर 150 मीटर की ऊंचाई को प्राप्त करने के बाद कुल 131 सेकंड लगाएगा। इस पड़ाव पे आने के बाद पुनः लैंडर 22 सेकंड के लिए हॉवरिंग करेगा। आप इस समय अपने स्क्रीन पे मिशन ऑपरेशन कॉम्प्लेक्स में बैठे सभी मान्यगणों को देख सकते हैं, जो कि बहुत ही उत्सुकता के साथ टेलीमेट्री डेटा को देख रहे हैं। अभी हम लोग पावर डिसेंट शुरू होने से जस्ट कुछ ही पल दूर हैं। पावर डिसेंट शुरू होने में लगभग 30 सेकंड ही बचा है और हमको ये सारे डेटा मिशन ऑपरेशन कॉम्प्लेक्स रूम में आइडिएशन 32 के द्वारा, जो कि लगातार लैंडर के कनेक्शन में बना हुआ है, प्रदान कर रहा है। Dear viewers, the pivotal power descent has begun and the lander module is propelling towards the moon's surface along the intended trajectory. जी हाँ, अब हम देख सकते हैं रफ ब्रेकिंग फेज की शुरुआत हो चुकी है। During this rough braking phase, the lander velocity shall be brought down from 1680 meters per second to 358 meters per second. The altitude will be brought down from 30 kilometers to 7.4 kilometers at the end of rough braking. All this in the duration of 690 seconds or 11.5 minutes. Currently, the Laser Inertial Reference and Accelerometer package (LIRAP) is aiding in the navigation. जी हाँ, अभी आप अपनी स्क्रीन पे देख सकते हैं कि लैंडर अब तक कुल 191 किलोमीटर हॉरिजेंटल दिशा में चल चुका है और अभी तक इसकी वेलोसिटी
लगभग 31 किलोमीटर बनी हुई है। The lander module has traveled a distance of approximately 228 kilometers. The complete downrange that will be traveled during this phase shall be nearly 713.5 kilometers. जी हाँ, कुल 745 किलोमीटर के इस रफ ब्रेकिंग फेज में आप देख सकते हैं कि हम लोग लगभग अपनी यात्रा 20% कंप्लीट कर चुके हैं। पावर डिसेंट की यह शुरुआत हम कह सकते हैं कि बहुत ही सटीक और सधी हुई है, जिसमें लैंडर अपने वेगमान को अनुमानित तरीके से घटा रहा है। The altitude of the lander module will reduce from 7.4 kilometers to 6.8 kilometers. During the next phase, which is going to be the attitude hold phase. We can currently see that the altitude of the lander module is nearly 31 kilometers. आरुषि, अभी हम इस ग्राउंड ट्रेस को देखते हुए कह सकते हैं कि रफ ब्रेकिंग फेज की शुरुआत बहुत ही अच्छे तरीके से हुई है। आप ये देख सकती हैं कि जो भी प्रोजेक्टेड ग्राउंड ट्रेस है उसी पे अपना लैंडर मॉड्यूल आगे चलते हुए बढ़ रहा है। अभी तक ये देखा जा सकता है कि लैंडर मॉड्यूल लगभग 370 किलोमीटर 36 दिशा में चल चुका है। The mission operations team is analyzing the data. We can all see the seriousness and the concentration with which each and every parameter of the lander module is being analyzed. The performance so far seems to be nominal. जी आरुषि, चूंकि ALS एक्टिवेट किया जा चुका है, इसलिए ग्राउंड से कोई कमांडिंग नहीं की जा रही है। इस दौरान आपके स्क्रीन पे सारे डेटा इसरो के डीप स्पेस नेटवर्क से रियल टाइम में आ रहे हैं। इस मिशन में सेकेंड और थर्ड ऑर्डर गाइडेंस पॉलिनोमियल का प्रयोग हुआ है, जो कि इनर्शियल थ्रस्ट और एंगल के हमेशा सुनिश्चित करेगा। During the entire descent, there is no ground intervention as the ALS has taken charge. The preparation for today's event had started nearly 48 hours before, wherein various pre-selections and uplinking of parameters were done. We can see that the vertical velocity of the lander module has been brought down. It is continuously coming down. And the ALS had already been initiated 1 hour before the scheduled time of the power descent start. Following this, the throttleable engine electronics module, the TECM, was switched on and lander was oriented to the favorable attitude. जी हाँ, आप अपनी स्क्रीन पे देख सकते हैं कि लैंडर मॉड्यूल जिसकी शुरुआत में वेलोसिटी 1680 मीटर पर सेकंड थी, लगभग 1150 मीटर पर सेकंड हो चुकी है, जो कि एक बहुत ही मैजेस्टिक शुरुआत कही जा सकती है इस रफ ब्रेकिंग फेज के लिए। यहाँ पे मैं आपको ये भी बताते चलूं कि आप अपने स्क्रीन पे देख सकते हैं कि द लैंडर मॉड्यूल का आल्टीट्यूड धीरे धीरे अब कम होता हुआ दिख रहा है, और जो कि एक्सपेक्टेड भी है। अभी हम बात करें करंट आल्टीट्यूड की, तो जो कि 28.6 किलोमीटर के आसपास है। आप स्क्रीन पर ये भी देख सकते हैं Chandrayaan-3 lander imager display. The lander imager is continuously taking photographs of the moon's surface, and that is also being streamed here. Currently, the horizontal velocity has been brought down and the distance traveled is 574 kilometers. The current altitude is 27 kilometers as can be seen on the screen. जी हाँ, करीब
अपने आधे सफर को पूरा करते हुए इस रफ ब्रेकिंग फेज में लैंडर बहुत ही आगे की तरफ बढ़ते हुए अपनी ऊंचाई को घटा रहा है। अगर अब बात करें तो लैंडर की ऊंचाई चंद्रमा के सतह से लगभग 27 किलोमीटर से नीचे हो चुकी है, करीब करीब 26.7 किलोमीटर के आसपास है। The next phase after the rough braking phase is the attitude hold phase, which will be for a duration of nearly 10 seconds. The lander will be oriented such that both the altimeters will be looking exactly towards the moon's surface. At the end of this attitude hold phase, height measurement update to navigation system will be given from the laser and car band altimeters. Currently, we are in the middle of the rough braking phase. जी हाँ, अगर हम ध्यान से देखें तो लगभग 8 मिनट की यात्रा के बाद लैंडर अपनी हॉरिजेंटल वेलोसिटी को लगातार कम करते हुए अपनी ऊंचाई, अभी की ऊंचाई के समय 24 किलोमीटर की ऊंचाई प्राप्त कर चुका है। अब तक के आंकड़े को देखते हुए हम कह सकते हैं कि लैंडिंग पूरी तरह से नॉमिनल है। यहाँ पर हम देख सकते हैं कि हॉरिजेंटल वेलोसिटी लगातार कम होती हुई दिख रही है। The altitude of lander from ground is currently 22 kilometer, which is again going to be coming down, and that is expected. For the viewers who have joined now, we are in the power descent phase, and we are in the rough braking phase, which is the first phase of the power descent. We have currently traveled a downrange of 697 kilometers, and the downrange that has to be traveled during this phase is 713.5 kilometers. जी हाँ, अभी आप देख सकते हैं कि लैंडर की हॉरिजेंटल वेलोसिटी लगभग 720 मीटर प्रति सेकंड हो गई है। लगभग हम ये कह सकते हैं कि 900 मीटर प्रति सेकंड वेलोसिटी को कम किया जा चुका है। At the same time, we can see the altitude of the lander is just 17.8 kilometer from the moon surface, which is going to be around 7.4 at the end of the rough braking phase. इस फेज के बाद हम जाएंगे towards the attitude hold phase, where we will be expecting sensor update from the laser and car band altimeters. We can see the visualization of the lander module moving towards the moon's surface. The current altitude is nearly 15.2 kilometers, and the distance traveled is 754 kilometers. We can also see the image that the lander imager camera has been providing. जी हाँ, इस रफ ब्रेकिंग फेज के दौरान 800 न्यूटन के चारों थ्रोटल इंजन अपने कार्य को पूरी तरह से अंजाम दे रहे हैं और लैंडर के हॉरिजॉन्टल वेलोसिटी को लगातार कम कर रहे हैं। अब तक लैंडर लगभग अपने 75 से 80% की यात्रा को पूरा कर चुका है।